మరచినది నిద్దురలో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎఫ్ క్రియేషన్స్. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ లేకపోతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్ లింక్స్ ఫ్రెండ్స్. ఇవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా బీట్ మార్క్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీడియాని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్కి ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీడియాలో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇమేజ్, ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా, రైట్కి ట్రిమ్. మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇమేజ్, ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా, రైట్కి ట్రిమ్. మీరు కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫేస్ వాటికి కనిపించేటట్లు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమేజ్, ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా, రైట్కి ట్రిమ్. మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా, ఇమేజ్, 3 డాట్స్, ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా, రైట్కి ట్రిమ్. సారీ ఫ్రెండ్స్, నేనైతే ఇలా అన్నీ యాడ్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే అన్ని ఇమేజెస్ ఇలా యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కింద 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేద్దాం. ఇంకా బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక షార్ట్ ఫొటోస్కి వేసేయండి ఫ్రెండ్స్. ఓన్లీ లాంగ్ ఫొటోస్కి అప్లై చేయండి. మళ్ళీ లాంగ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, అలా చేయండి. ఇలా లాంగ్ ఫొటోస్కి మొత్తం యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ వరకు అంటే నేను టైం చెప్తాను, ఆ సెకండ్స్ దగ్గర వాటికే మీరు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే బాగోదు, వీడియో అంత అట్రాక్టివ్గా ఉండదు. నేను చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వరకే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 20.11 సెకండ్స్ వరకే మీరు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లోకి వెళ్ళిపోయి ఇక్కడ షార్ట్ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ షార్ట్ ఫొటోస్కి మొత్తం అప్లై చేసేయండి. దీనికి కూడా నేను సెకండ్స్ చెప్తాను, అక్కడ వరకే మీరు అప్లై చేసుకోండి. కింద ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా అన్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చాలు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. ఈ థర్డ్ ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్స్, థర్డ్ ఫోటో అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సెకండ్స్ చెప్తాను, అక్కడ వాటికే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 20.27
సెకండ్స్ దగ్గర ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేద్దాం. ఒక్క ఇమేజ్కే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ లాంగ్ ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టైం చెప్తాను, అక్కడ ఫొటోస్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్. 23.25 సెకండ్స్ దగ్గర ఫోటో యాడ్ చేయకండి. మళ్ళీ 25.6 సెకండ్స్ దగ్గర ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ 26.24 సెకండ్స్ దగ్గర ఫోటో యాడ్ చేయకండి. మళ్ళీ 28.1 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ 29.23 దగ్గర మళ్ళీ ఫోటో యాడ్ చేయకండి. 31 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఫోటో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక మనం ఈ ఇమేజ్ని ఎఫెక్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఎక్కడ ఏ ఇమేజ్ కంటే ఇది పేస్ట్ చేసేది 22.5 సెకండ్స్ దగ్గర ఇమేజ్ ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ లాస్ట్ ఇమేజ్ ఇలా ఈ ఎఫెక్ట్ని ఇంకా లాస్ట్ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్. ఇంతే ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని స్టార్టింగ్కి వచ్చేసాక ఫ్రెండ్స్ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని మీడియాలో క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ వీడియో అనేది ఇక్కడ అప్లై చేయండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఇలా ఉంటుంది, లిరికల్స్ విత్ లవ్ సింబల్స్ అలా పార్టికల్స్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టెంప్లెట్ అనేది ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లైటింగ్ క్లిక్ చేయండి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షన్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ దగ్గరకు వెళ్ళి నార్మల్ అని ఉంటుంది, మీరు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంటే ఇంతే ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్సలెంట్ అయితే వస్తుంది. ఇంకా మీరు కూడా ఇలా ఫొటోస్ నీట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పైన షేర్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1080p అయితే మంచి క్వాలిటీ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.